కడప నగరపాలక సంస్థ కార్యాలయం రోజు ఏదో ఒక వివాదంతో తెరకెక్కుతూనే ఉంది. తాజాగా కార్పొరేషన్ ఆఫీసులో చెత్త పన్ను వసూలు చేస్తున్న 8 మందిని నగరపాలక సంస్థ కమిషనర్ సస్పెండ్ చేశారు. చెత్త పన్ను వసూలు చేస్తే మరో 30 మంది ఉన్నట్టుగా సమాచారం. ఇక దీనిపై పూర్తి సమాచారం కార్పొరేషన్ నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం రోజు ఏదో ఒక వార్తల్లో కూడా తెరకెక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గడిచిన నెల రోజుల నుంచి కూడా కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే చెత్త పన్నుకు సంబంధించిన వివాదం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా తెరలేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేశారని చెప్పి పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు రావడంతో కూడా కడప నగరపాలక సంస్థ కమిషనర్ కూడా దీనిపైన నెల రోజుల పాటు కూడా ఆయన అయితే కనుక విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ని కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆయన్ను ప్రభుత్వానికి కూడా సరెండర్ చేయడం జరిగింది. ఆయనతో పాటు కూడా మరో 2 కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇదే దానికి సంబంధించి కూడా ఎవరైతే నలుగురు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా తక్షణమే రిమూవ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా తెలుగుదేశం అటు జనసేన బీజేపీ 3 పార్టీలు కలిపి 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం కూడా మొదటగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే చెత్తకు సంబంధించిన పన్ను పైన కూడా పూర్తిస్థాయిలో ఎక్కడా వసూలు చేయకూడదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా మనం చూసుకుంటే కనుక చెత్త పన్ను కూడా ఎక్కడ వసూలు చేసిన పరిస్థితి నెలకొని లేవని చెప్పొచ్చు. అయితే పూర్తిస్థాయిలో దీనికి విరుద్ధంగా మనం చూసుకుంటే కనుక కడప నగరపాలక సంస్థ కార్యాలయం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా గత సంవత్సర కాలం పాటు కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్ కావచ్చు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఒక సచివాలయ ఉద్యోగి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళ చేతి వాటం చూపించుకునేందుకు కూడా దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయడం జరిగింది. అయితే ఇది పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఏదైతే మొత్తంగా సొమ్ము చేసుకున్నారో దానిపైన బయటికి రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా నగరపాలక సంస్థ కమిషనర్ అయితే కనుక పూర్తిస్థాయిలో దీనిపైన కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే దాదాపుగా నెల రోజుల పాటు కూడా ఆయన అయితే కనుక విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో దాదాపుగా 30 మంది కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే చెత్త పన్ను వసూలు చేసిన దాంట్లో అయితే కనుక వీళ్ళందరూ ఉన్నారో అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా విచారించిన అనంతరం కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ పనిచేసేటువంటి హెల్త్ ఆఫీసర్ని ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగింది. దాంతోపాటు మరో 4 సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇది చూసుకుంటే కనుక దీని తర్వాత మరో వివాదం చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవల కాలంలో కడప కమిషనర్ బంగ్లాలో కూడా పూర్తిస్థాయిలో కొంతమంది వ్యక్తులు కూడా ఏదైతే పేకాట ఆడుతూ కూడా అక్కడ ఆడుతున్నటువంటి ఫోటోలు అయితే కనుక పూర్తిస్థాయిలో వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫోటోలు పూర్తిస్థాయిలో ప్రాథమిక మాధ్యమాల్లో రావడంలో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున రావడంతో కూడా దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక రెగ్యులర్ ఉద్యోగిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరో 4 కూడా పూర్తిస్థాయిలో కూడా విధుల నుంచి కూడా రిమూవ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రోజు చూసుకుంటే కనుక కడప కార్పొరేషన్ కార్యాలయం అయితే కనుక నిత్యం ఏదో ఒక వివాదంలో అయితే కనుక పూర్తిస్థాయిలో తెరకెక్కుతానని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే మరోపక్క జిల్లా కలెక్టర్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా కలగజేసుకొని అసలు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నదానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సర్వత్రా ఉత్కంఠతను నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ చెత్త పన్నుకు సంబంధించిన దాంట్లో 5 నుంచి 10 కోట్ల మేర వసూలు చేశారు. దాంట్లో ఇప్పటికే 8 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దాదాపు 30 మంది ఉన్నారని చెప్పి కమిషనర్ అయితే కనుక ఇప్పటికే చూడడం జరిగింది. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సస్పెన్సే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దిగొచ్చి అటు మంత్రి నారాయణ కూడా పూర్తిస్థాయిలో కడప కార్పొరేషన్ పైన దృష్టి పెట్టి ఆయన అయితే కనుక ఖచ్చితంగా దీంట్లో జరుగుతున్నటువంటి లోపాలను బయటికి తీసి ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటనే దానిపైన కూడా మొత్తంగా ఏదైతే చెత్త పన్ను వసూలు చేస్తున్నారో అలాంటి చెత్త విధవులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సస్పెండ్ చేయాలని చెప్పి, అలాగే వాళ్ళందరినీ రిమూవ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా ప్రజానీకం అయితే కోరుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కడప కార్పొరేషన్ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.